హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు చక్కని పరిష్కార మార్గాలు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ప్రతిరోజు కూడా నాగదోషానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. అసలు ఈ నాగదోషం యొక్క తీవ్రత అనేది మనిషి జీవితం మీద ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపిస్తుంది గురుగారు, వివరించగలరు? నాగదోషం అనేది వంశానుక్రమంగా వస్తుందని చెప్పుకున్నాం కదమ్మా. పాము పగ అంటారు సహజంగా. సర్పానికి మనం అపరాధం చేసినట్లయితే మానవుడు ఎవరైనా సరే సర్పానికి ఎప్పుడైతే అపరాధం చేస్తామో అది పాము పగబడుతుంది. పాముకి ఎంత కోపం ఉంటుందంటే అది పగ కనుక తీర్చుకోలేకపోతే తలకాయ నేలకేసుకొని కొట్టుకుని పాము చచ్చిపోతుందట. పాము పగబట్టింది అనుకోండి, అది మనల్ని ఏం చేయలేని పక్షంలో తలకాయ నేలకేసుకొని కొట్టుకుని చనిపోతుంది. అట్లాగే దేవతా సర్పాలు ఉన్నాయి. మణిగల సర్పం అంటారు. కొన్ని దేవతా సర్పాలు మణి ఉంటుంది శిరస్సు మీద. ఆ మణిగల సర్పం కనుక సహజంగా ఏదన్నా ప్రాంతాల్లో సంచరించే చోట సుగంధ పరిమళ వాసనలు వస్తూ ఉంటాయి. మణిగల సర్పం తిరిగిన చోట గుర్తు అనమాట. ఆ మణిగల సర్పం పొరపాటును కూడా మానవుడి దృష్టిలో అసలు కంట పడదు. ఆ సర్పం కనుక కంట పెడితే అది కూడా తలకాయ నేలకేసుకొని కొట్టు చనిపోతుంది. అది అంత ఇదనమాట. అటువంటి దోషాలు కూడా అటువంటి సర్పం కళ్ళ పడకూడదు. పడితే కూడా దానికి అది ఇది చేసుకుంటుంది అనమాట. కాబట్టి పాము పగ అట్లా ఉంటుందమ్మా. ఈ మధ్య ఒక అతన్ని పాము కాటేసింది. పాము కాటేయడం కాదు, కత్తితో రెండు ముక్కలు అయిందిట. అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారు నిద్రపోయాడు. పొద్దున్న లేచి తెల్లవారుజామున బయలుదేరాడు. 2 ముక్కలైంది పాము. శిరస్సు ఉన్న వైపు బ్రతికే ఉంది పాము. వాడు బయటికి రాగానే పెరట్లో వాడిని కాటేసిన తర్వాత ప్రాణం వదిలిపెట్టింది. అట్లా ఉంటుంది. అట్లాగే కొన్ని పాములు ఏం చేస్తాయంటే వాడికి సర్పానికి అపరాధం చేయగానే ఆ సర్పం చనిపోగానే వేరే సర్పం వచ్చి వాసన చూస్తుంది చచ్చిపోయిన పాముని. ఈ పవర్ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ యొక్క ఏదైతే సర్పదోషం ఉంటుందో ఇదంతా కూడా నెక్స్ట్ పాముకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ పగ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా ఎన్ని తరాలైనా అది కంటిన్యూటీ ఉంటూనే ఉంటుంది అనమాట. దాని ప్రభావం మానవుడి మీద కనపడుతూ ఉంటుంది. నిన్న వాళ్ళకి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఎప్పుడో చిన్నతనంలో 16 సంవత్సరాల వయసులో పాము కనపడితే ఏదో చెత్త తగలబెడుతుంది, దాంట్లో పాము ఉందిట. నిప్పు పెట్టాడు, నిలువ నిలబడి ఉంది పాము. అట్లాగే చనిపోయింది, ప్రాణం వదిలేసిందిట. ఆయన తర్వాత ఒళ్ళు మొత్తం కూడా స్కిన్ ప్రాబ్లం వచ్చిందమ్మా. మన సోరియాసిస్ లాగా అసలు మొత్తం పొట్టు లేచిపోతూ ఉంటుందట. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నాకు, ఇట్లా ఉంది స్వామి, 20 సంవత్సరాల నుంచి మా పరిస్థితి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అంటే ఇటువంటి యొక్క దోషాలు వస్తాయి పాముకు అపరాధం చేయడం వల్ల. తర్వాత వాళ్ళ యొక్క జాతకాలు చూస్తే వాళ్ళ పిల్లలిద్దరికి కూడా నాగదోషం ఉంది, సంతానం కలిగినటువంటి దోషం కనపడింది. ఇద్దరికి సంతానమే దోషం కనపడుతుంది, పిల్లకి వాళ్ళ అబ్బాయికి కూడా. ఈ రకంగా నిత్యకృత్యంలో పాములకి ఎవరు అపరాధం చేసినా ఖచ్చితంగా అది పట్టి వెంటాడుతూనే ఉంటుందమ్మా. ఈ రకమైన దోషాలు కనపడుతూ ఉంటాయి. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. అమ్మ నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పు. నమస్తే అమ్మా, చెప్పండి. వేల్పూర్ నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ సురేష్. చెప్పమ్మా. రామకృష్ణ సురేష్ ఏం కావాలమ్మా, దేనికి కాల్ చేసా చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? పిల్లోడు మనస్ఫూర్తిగా ఉండలేదా మీకు? ఎవరు, మీ అబ్బాయా? బాబు. పేరేంటి, అబ్బాయి పేరేంటి? సురేష్ అండి. సురేష్. రామకృష్ణ. ప్రజెంట్ పరిస్థితి బాగాలేదమ్మా, శని ప్రభావం బలంగా ఉంది, ఏ పని చేయలేడు ప్రస్తుతానికి. ఏ పని చేసినా కాలం కలిసి రావట్లేదు. అవునా? అవునండి. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? లేదండి, అదే చెప్తున్నా, ఉద్యోగం కూడా ఉండదు ప్రస్తుతానికి, టైం బాగాలేదు. శనికి ఒకసారి చేయించమ్మా, శనికి జపహోమాలు చేయండి, తర్వాత జమ్మిచెడి ప్రదక్షిణ చేయమండి, శివార్చన చేయమండి ప్రతి సోమవారం. చేస్తే కొద్దిగా మార్పులు వస్తాయి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో
గురుగారి కాల్ కట్ అయిందండి. మనం ఇప్పుడు కాలర్కి తెలియచేశారు శని భగవానుడి యొక్క ప్రభావం ఉందని. నవగ్రహాలలో ఏ గ్రహ దేవత గురించి మాట్లాడుకున్నా శని భగవానుడు అనేసరికి అందరూ భయపడుతూ ఉంటారు. జాతకంలో శని దోషం ఉందనంటేనే భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అసలు అంటే శని భగవానుడు అంత తీవ్రంగా దోషాన్ని చూపిస్తారా గురుగారు? ఎందుకు నవగ్రహాలలో శని భగవానుడికి ఎందుకంత విశిష్టత? కాలచక్రంలో అమ్మ ప్రతి వ్యక్తిని కూడా 30 సంవత్సరాల లోపల 7.5 సంవత్సరాలు ఏలినాటి శని వస్తుంది, 2.5 సంవత్సరాలు అష్టమ శని వస్తుంది, 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని వస్తుంది. అంటే మొత్తం ఎంత అయింది? 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు ఒక వ్యక్తిని. ప్రతి 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. అంటే శని ప్రభావం మనిషి మీద బలంగా ఉంటుందని అర్థం. అది కూడా ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగతా 12.5 సంవత్సరాల్లో ఈ 17 మిగతా బ్యాలెన్స్ ఆఫ్ ఇయర్స్లో మనం చేసిన పాపపుణ్యాలను బట్టి నెక్స్ట్ సైక్లింగ్లో శని ఇబ్బంది పెడతాడు. శని జనరల్గా అందరూ భయపడుతూ ఉంటారు, శని మంచివాడు కాదు, శని వస్తే ఏదో చేస్తాడు, చాలా తప్పది. శని ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. ఇప్పుడు జనరల్గా పిల్లలు మనం ఇది పని చేయబాగరని ఆయన ఇది తప్పు, ఇలాంటి వ్యాపారంలో డబ్బులు పెడితే నష్టపోతారని చెప్తే కూడా మళ్ళీ మాలాంటి వాళ్ళు చెప్తే కూడా ఒక్కొక్కటి మూర్ఖంగా పెట్టేస్తాడు, వ్యాపారం చేస్తూ ఉంటాడు, నష్టపోతాడు. ఎప్పుడు అనుభవం వస్తుంది? ప్రాక్టికల్గా నాలెడ్జ్ వచ్చినప్పుడే కదా ఎవరికైనా అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది దాని బాధ ఏంటనేది. అటువంటి నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. అట్లాగే ప్రాణకారకుడు కూడా శని. జాతకంలో కనుక శని నీచలో ఉంటే ఇక వాళ్ళని లెక్క పెట్టుకోవడే అల్పాయుష, మధ్యమాయుష, పూర్ణాయుష అని క్యాలిక్యులేట్ చేయాలి. శని బాగుంటేనే ఎన్ని గ్రహాలు యోగించినా వాడి జీవితంలో యోగాలు ఉపయోగపడతాయి. అంతే కదా, ప్రాణం బతికుంటేనే కదా మనిషి ఉండేది, ఉంటేనే కదా యోగాలు ఉపయోగపడేది. ఆ శని కన్నా నీచలో పడ్డాడంటే ఇక లెక్క పెట్టుకోవాలి, వీడు ఎన్నాళ్ళు బతుకుతానని చూసి చెప్పేచ్చమ్మా. శనికి అంత ప్రత్యేకత ఉంది నవగ్రహాల్లో. కాబట్టి శని ఎప్పుడూ మంచివాడే. కాకపోతే ముందుగా ఆ యొక్క గ్రహస్థితి చూసుకొని ఎక్కువ పోకడపోకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయకుండా శని టైంలో ఉన్నప్పుడు ఎవరికి పెట్టుబడి పెట్టి నూతన వ్యాపారాలు చేయడం, కొత్త కొత్తవి ప్రారంభించడం, ఇటువంటివి చేస్తే మొత్తం నష్టపోతారనమాట. ఇది ముందుగా చూసుకొని వ్యాపారం చేయాలన్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా ఇటువంటి గ్రహస్థితులు ఉన్నాయో చూసుకొని కనుక పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ కాలం బాగా సాగుతుంది. లేదు చూడకుండా పెట్టినట్టు ఇటువంటి దశ నడిచింది అనుకోండి, వాడు సమూలంగా జీరోకి వచ్చేస్తుంది ఫైనాన్షియల్గా. అలాగే గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నిన్న మా పాప గారు చేశారండి, చెప్పండి. ఇట్లా మంచిగా ఉండదు అది ఇది అని అన్నారనమాట. అంటే మేము చిన్నప్పుడు మా బాబు ఒక పాముని చంపాడు, చిన్న పాము కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుదామని. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. ఇట్లా మా బాబు చిన్నప్పుడు ఒక పాముని చంపారండి. అయితే పరిహారంగా అది కాల్ చేసేసి ₹1 బిల్ల పెట్టమన్నారు, పోతుందన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారా? మంచిగా ఉండడం అయితే మంచిగా ఉండట్లేదు. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. సర్పానికి ఏ రకంగా అయినా మన వల్ల అపరాధం జరిగినట్లయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. బాబు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బాబా అండి ఇప్పుడు బీటెక్ చదువుతున్నారండి. ఎట్లా ఉంది హెల్త్, ఎట్లా ఉంది, తన యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది? హెల్త్ బాగానే ఉందండి, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పంపించాలన్నా ఏ పని రావట్లేదు. అదండి ఖచ్చితంగా నాగదోషం ఉంటుందమ్మా. ఒకసారి ముందుగా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. కింద 905 నెంబర్ కనపడుతుంది, దానికి వాట్సాప్ చేయండి. చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే ఎటువంటి దోషం ఉంది, రాబోయే కాలం ఎట్లా ఉంటుంది, ఆ నాగదోషం ప్రభావం ఇంకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది చూస్తే చెప్పగలుగుతాం అమ్మా. గురుగారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మనం శని భగవానుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కొన్ని గ్రహాలు అంటే కొన్ని నక్షత్రాల్లో జన్మించడం ద్వారా, కొన్ని రాశులు జన్మించడం ద్వారా అది స్వక్షేత్రం శని భగవానుడికి. ఆ రాశిలో కనుక ఆ నక్షత్రంలో కనుక జన్మిస్తే ఆ శని భగవానుడి యొక్క ప్రభావం అంత తీవ్రత కనిపించదు అంటూ ఉంటారు. నిజమేనా గురుగారు? అంటే ఒక విషయం చెప్పాలంటే 10 రకాలు ఆలోచించాలి. మా జాతక భాగానికి వచ్చేటప్పటికి అన్ని రకాలుగా ఆలోచించాలి. ఒక లగ్నానికి సపోజ్ ధనుర్లగ్నానికి శని పాపి, అదే కుంభలగ్నానికి లగ్నాధిపతి అవుతాడు. అట్లాగే లగ్నాన్ని బట్టి మారిపోతుంది ఆ యొక్క గ్రహం క్యారెక్టర్ అనేది. ప్రతి లగ్నానికి చేంజ్ అయిపోతుంటుందమ్మా. శని ప్రతివాడికి మంచి చేస్తాడని లేదు, ప్రతివాడికి చెడు చేస్తాడని లేదు. కొన్ని లగ్నాలకి శనే యోగకారకుడు అవుతాడు. ఆ శని బాగుంటేనే ఎవరైనా సరే వ్యాపారం చేయాలన్నా, ఒక ఐరన్కి సంబంధించిన వ్యాపారం చేయాలంటే శని బాగుండాలి, రియల్ ఎస్టేట్ చేయాలంటే శని బాగుండాలి, అట్లాగే ఒక న్యాయవాది కావాలంటే శని బాగుండాలి,
ఒక జడ్జి కావాలంటే కూడా శని బాగుండాలి. శని బాగున్న మంచి పొజిషన్లో ఉన్నవాడే జడ్జి అవుతాడు. అంటే ధర్మాన్ని చెప్పేవాడు శని. మనల్ని పట్టి పీడిస్తున్నాడంటే మనం ఎప్పుడైతే అధర్మంగా నిత్యకృత్యంలో బ్రతుకుతూ ఉంటామో దాన్ని సరిచేసేవాడే శని భగవానుడు. కాబట్టి శని చాలా మంచివాడు. ఎప్పుడు కూడా శని మంచివాడు కాదని అంటాం కరెక్ట్ కాదమ్మా. అలాగే ఆ యొక్క గ్రహస్థితిని బట్టి ఉంటుంది అట్లా. అలాగే గురుగారు కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 16, మరొకసారి చెప్పండి స్పష్టంగా. 16వ తారీఖు మ్మ్. 7వ నెల మ్మ్. 1975 సమయం అండి? 75. మధ్యాహ్నం అవును గురు. మేడం. మధ్యాహ్నం 2:30 గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్తే చెప్పయ్యా. ఈ మధ్యన అనుకున్న పనులు ఏమి జరగట్లేదు గురువు గారు. శాస్త్రకాలు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి గురువు గారు. అవును. తెలుసుకుంటాం గురువు గారు. నీ పేరేంటి? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్. ఓకే. జాతకపరంగా బాగాలేదు, సంవత్సర కాలం నుంచి బాగలేదు. తర్వాత జాతక చక్రంలో కాలసర్పదోషం కనపడుతున్నది. ఆ కాలసర్పదోషం వల్ల నీకు ఏవి తెగవు, కోర్టు కేసులు కూడా తెగవు. ఓకేనా? వైవాహిక జీవితం ఎట్లా ఉంది మీది? వైభవ జీవితం ఏమి లేదు గురువు గారు. వైభవ జీవితాన్ని ఒక్కొక్క గురువు తెలుస్తుంది గురువు గారు. అదే డిస్టర్బెన్స్ కనపడుతుంది. ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయండి. ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. నాగప్రతిష్ఠ చేస్తే అదంతా పోతుంది నీకు. ఓకేనా? గురుగారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒకటి సమస్య ఉందండి, ఒక డౌట్ ఉంది, గురుగారితో మాట్లాడదామని. అలాగే అమ్మా, మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పు. మాకు తెలిసిన వాళ్ళకి ఒక ఆయనకి చేతబడి చేశారండి. అమ్మ ఆయనకి హెల్త్ బాగుండట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏం లేదంటున్నారు. ఓకే. అమావాస్యకి పౌర్ణానికి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. అదే ఎట్లా గురువు గారు? అంటే ప్రధానంగా ఏంటంటమ్మా, రాహుకేతువుల ప్రభావాన్ని బట్టే ఈ ప్రయోగాలు కూడా ఫలిస్తాయి. ఎందుకంటే అందరి మీద ఫలించవు, గుర్తుపెట్టుకోండి. ఆ రాహుకేతు ఉన్న పొజిషన్ బట్టే ఎవడన్నా ప్రయోగం చేస్తే ఫలిస్తుంది. అది జాతక చక్రం చూస్తే చెప్తామమ్మా. ఇంకోటి ఏంటంటే అటువంటి ప్రయోగ సంబంధమైన విషయాలు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఫస్ట్ మీకు ఎవరైతే ఎవరికైతే నమ్మకం ఉందో, ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళతో ఫస్ట్ దూరంగా ఉండాలి. తర్వాత ఆ ప్రయోగాలకు సంబంధించింది ఏం చేయాలంటే లక్ష్మీ నృసింహ జపం కానీ పంచముఖ ఆంజనేయం కానీ అనుష్ఠానం చేయించాలి. చేసి తీర్థం తీసుకోవడం, ఒక యంత్రం లాంటిది కట్టుకోవడం, ఇంటికి కూడా రక్ష లాంటిది చేయించుకోవాలమ్మా. ఈ 3 కనుక చేసినట్లయితే ఆ ప్రయోగ సంబంధం మీద ఫలించవు. తర్వాత వాళ్ళు యంత్రాలు ఇచ్చినా తాయెత్తులు ఇచ్చినా అవన్నీ తీసి పడేసేయండి. ఫస్ట్ ఇంట్లో పెట్టుకోకూడదు, చెరువులోనో బావిలోనో వేసేయండి. తర్వాత నేను చెప్పింది చేయించండి. రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవమ్మా. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 21/2004. సమయం? సమయం 11:30 మంగళవారం. ఉదయమా అమ్మా? అవునండి. పేరు? పానుజ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. పాప గురించి తెలుసుకున్నాను, ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఆరోగ్యం బాగుందా? అమ్మాయికి ప్రస్తుతం బాగానే ఉందండి. జాతకపరంగా దోషం కనపడుతుంది. లగ్నంలో కుజుడున్నాడు, కుజదోషం కనపడుతుంది. ఇక 2 సంవత్సరాల తర్వాత కుజదోష ప్రభావం బలంగా ఉంటుంది అమ్మాయి మీద. ఆరోగ్యపరమైన సమస్యలు, గైనిక సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కుజుడికి చేయించండి, కుజగ్రహానికి జపహోమాలు చేయించండి. చేస్తే కాస్త మార్పులు వస్తాయి. బాగుందమ్మా, భవిష్యత్తు బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. మరో కాల్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇల్లు ఉన్నాము అని ఎప్పుడు ముందుకు వస్తే అది అయిపోయింది. అమ్మా కొంచెం స్పష్టంగా మాట్లాడండి, కట్ అయిపోతూ వస్తుంది వాయిస్. ఇగో మేము ఇల్లు గురించి ప్రయత్నిస్తున్నాము, అది ముందుకు వస్తుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. మేము ఇల్లు గురించి ప్రయత్నిస్తున్నాము, ఎంతకు వస్తలేదు గురుగారు. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు రాజు. ఎంతమంది సంతానం మీకు?
సంతానం ఎంతమంది? 2 కొడుకులు. ఓకే. మీ ఇళ్లలో పెళ్ళి కాని వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మ తరఫు కానీ మీ ఎవరు లేరు. మీ అత్తగారి తరఫు కానీ మీ పుట్టింటి తరఫు కానీ ఎవరో ఒకళ్ళు అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారా? మా ఆయన వాళ్ళ అమ్మకైతే ఒక ఆయననే. వాళ్ళ పూర్వీకులు ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాగదోషాలు ఉంటే ఇట్లా ఉంటుందమ్మా. అట్లా అంటారా? అందుకని అడుగుతున్నా వివరంగా. ఒకవేళ మీరు డబ్బులుండి కూడా ఇల్లు కొనుక్కోలేకపోతున్నారంటే ఖచ్చితంగా నాగదోష ప్రభావమే ఉంటుంది. ఓకేనా? నీకు వెంటనే పని కావాలంటే అదే అమ్మా, మేము చాలామంది చూస్తుంటాం. ఎందుకంటే నాగదోషం ఉన్నట్లయితే చేతిలో డబ్బులున్నా నువ్వు అడ్వాన్స్ కూడా ఇవ్వలేవు. లేదు నువ్వు చూసి వచ్చిన తర్వాత అది పెరిగిపోతుంటుంది ఆస్తి. అట్లా జరుగుతుంటుంది, చాలామంది చూస్తుంటాం. నువ్వేం చేస్తావంటే నాగప్రతిష్ఠ ఒకసారి చేయించుకోండి. చేస్తే ఎటువంటి దోషాలన్నా కూడా పటాపంచలు అయిపోతాయి. సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా సొంత ఇంట్లో కాలు పెడతారు. ఓకేనా? గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుందండి. ఇందాకే చెప్పారు కదా గురుగారు, శని భగవానుడు నీచ స్థానంలో ఉంటే కనుక ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఆ ప్రభావం అనేది ఏ స్థానంలో ఉంటే పరిగణలోకి తీసుకోవచ్చు గురుగారు నీచ స్థానం అని? సహజంగా శనికి స్వక్షేత్రాలు మకర కుంభాలు స్వక్షేత్రాలు. మకర లగ్నం కుంభలగ్నం సొంత ఇల్లు లాంటిది. అదే తులా లగ్నంలో ఉంటే శనికి ఉచ్చస్థితి. మేషలగ్నంలో కనుక శని పడ్డట్లయితే అది నీచ స్థితి అనమాట. ఈ యొక్క ఉన్న స్థానాలను బట్టి ఆ వ్యక్తి యొక్క పుట్టిన జన్మ సమయం లగ్నాన్ని బట్టి ఈ శని ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, దృష్టి ఏ భాగాల మీద దృష్టి ఉందనే దాన్ని బట్టి ఆ శని ప్రభావం చెప్పగలుగుతాం. అట్లా ఉంటుంది. అలాగే గురుగారు, మరి ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, ఏ ఏ నక్షత్రాలు అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది గురుగారు? అంటే కుంభరాశి మకర రాశి ఈ 2 లగ్నాలు కూడా స్వక్షేత్రాలు కాబట్టి ఈ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ఉంటే ప్రభావం తక్కువ ఉంటుంది, అంటే తులారాశి వాళ్ళకి ప్రభావం అంత చూపించదు అని ఏమన్నా ఉంటుందా గురుగారు? నాకు తెలిసి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ప్రకారం చూస్తే మాత్రం ప్రతి వాడికి శని ప్రభావం ఏం తగ్గదమ్మా. కాకపోతే శని స్వక్షేత్రంలో ఉన్నవాడు కానీ ఉచ్చస్థితిలో ఉన్నవాడికి ఏంటంటే వాడు శాంతం అట్టడుగు స్థితికి వెళ్లకుండా కొద్దిగా నిలబడతాడు. అదే నీచ స్థితిలో ఉన్నవాడైతే ఇక వాడు బజార్ను పట్టమే, రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఏమీ లేని పరిస్థితిలో దీనావస్థలో ఈ రోజుకి బియ్యానికి లేక ఈరోజు పెట్రోల్ డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది శని కనుక మరీ బ్యాడ్ పొజిషన్లో ఉండే. అదే మీరు అడిగినట్టే ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే తినడానికి ఉంటుంది, అంతే తేడా. ఎవడైనా నష్టపోవాల్సిందే. రామచంద్రమూర్తి అంతటి వాడే రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళాడు కదా, అవునా కదా? కాబట్టి ఆయనకన్నా మానవుడు అనేవాడు ఎవడు గొప్పవాడు కాదు. హరిశ్చంద్రుడే మరి రాజ్యాన్ని వదిలిపోయాడు. అవన్నీ కూడా శని టైంలో జరిగినటువంటి పరిస్థితులు. శనికి ఎవడో అతీతుడు కాదు నా లెక్క ప్రకారం, ఎవడైనా అనుభవించాల్సిందే. కాదే స్థాయి మారుతుంది అంతే. ఆ తీవ్రత అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది తప్ప ఖచ్చితంగా 90% మాత్రం అనుభవించాల్సిందే. 10% మాత్రమే మార్పు ఉంటుంది శని మంచిగా ఉన్నవాడికి, అంతే అన్నమాట, అంత మించి తేడా ఉండదు. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 01/06/1975. సమయం అండి? ఈవినింగ్ 7 to 7:20. పేరండి? నా పేరు ఆదిత్య రాజ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం. అదే స్వామి, నాకు వచ్చేసి ఈ మధ్య సర్పము ఆకారం నాకు కంటికి కనిపిస్తుంది. ఓకే, కళ్ళలో కనపడుతుందా? కళ్ళలో లేదు, కంటికి ఓన్లీ ఆకారం. ఓకే, గ్లాసులో నీళ్ళు తీసుకున్నామంటే గ్లాస్ నీళ్ళలో కనిపిస్తుంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా అని రోడ్డు మీద నాకు అట్లా ఆకారం అనిపిస్తుంది, కుడి కన్నుకి కనిపిస్తుంది. ఓకే, ప్రధానంగా ఏంటంటే మీ లగ్నమే వృశ్చిక లగ్నం అయింది, పైగా కేతు మహర్దశ ప్రారంభమవుతుంది. ఓకేనా? ఈ కేతు మహర్దశ జనరల్గా అట్లా కనపడుతూ ఉంటుంది. ఒకటి, అవన్నీ ఇండికేషన్స్. కేతు దశలో మీకు చిన్న గండం కనపడుతుంది, దానివల్ల మాది ఇండికేషన్ కనపడుతుంటుంది. అది కూడా అందరికీ కనపడదు, మీ యొక్క నక్షత్రానికి కనపడుతుంది, అందరికీ తెలియదు ఇటువంటివి. తప్పనిసరిగా రాహుకేతువులు చేయించుకోవాలి, మీరు శాంతి చేయించుకోండి, మృత్యుంజయ హోమం అట్లాంటివి చేయించుకోండి. చేసుకుంటే దాని ప్రభావం మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. లేని పక్షంలో అనారోగ్యపరంగా వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి, మీరు సీరియస్ పొజిషన్ సిక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో
నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా పేరు భాగ్యమ్మ. నా కొడుకు నర్సింగ్ పేరు నర్సింగ్ అండి. మా బాబు పేరు డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 1984లో పుట్టాడు. సాయంత్రం 8:25 పుట్టాడు. తేదీ నెల? కొంచెం ఇబ్బందులు చాలా ఉన్నాం. నర్సింగ్ పేరు బాబుది. తెలియచేస్తారు గురుగారు. పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తేదీ నెల కూడా చెప్పాలి. 1984లో పుట్టిండు మేడం. 84లో సాయంత్రం 8:25 పుట్టిండు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. 84లో పుట్టిండు. చెప్పావు, విన్నాను. సమస్య చాలా ఇబ్బందులలో ఉంది సార్. ఏ పని చేసినా MBA స్టూడెంట్, జాబ్ లేదు, ఏమీ లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఇంకా అమ్మాయితో ఒక 8 సంవత్సరాలు కలిసిండు. 8 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిండు. బాబు పుట్టినాక వాళ్ళు రానివ్వట్లేదు సార్. వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము వచ్చేసి యాదవులము. ఇంకా వాళ్ళు ఇప్పుడేమో కులాలు అది ఇది అని చెప్పి బాబు పంపట్లే. దాని వల్ల బాబు పిచ్చోడు అయిపోయింది సార్. చాలా రోజుల తర్వాత బాబు పుట్టిండు. అమ్మాయిని కూడా మా ఇంటికి రానివ్వట్లేదు. అంతకుముందు 8 సంవత్సరాలు మా దగ్గరనే ఉంది సార్. వాళ్ళు వచ్చారు, కలిసి ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసినాం మేము. ఇప్పుడు రావట్లేదు. బాబు మొత్తం పిచ్చోడు అయిపోతుంది సార్. అట్లా నా భర్త చనిపోయాడు. బెంగలో అమ్ముడు పోయింది సార్. అమ్మాయిని చేసుకున్నాక చాలా ఇబ్బంది పడిన సరే మా కర్మ అనుకొని మేము అట్లయినా రెంటుకుంటున్నాం సార్. అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఈయన కూడా పిచ్చోళ్ళలాగా అయిపోయింది. నాకు భర్త పోయింది, నాకు 2 కొడుకులు సార్. చిన్న బాబు ఈయన. ఒక పని చేయమ్మా, పేరు వచ్చేసి వినమ్మా, నేను చెప్పింది నువ్వు ఎంతసేపు చెప్పకూడదు. మాకు అర్థమైపోతుంది, అంతసేపు ఎక్స్ప్లెనేషన్ చెప్పక్కర్లా. అన్నం ఒక మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది. అర్థమైందా? జాతకపరమైన దోషాలు బలంగా ఉంటాయి. నాగదోషం ఏదో ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి విడిగా అపాయింట్మెంట్ తీసుకో. అన్నీ చెప్తాను. ఎవరెవరికి ఏం దోషం ఉంది, ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, దానికి ఏం చేస్తే మార్గం కనపడుతుంది, ఏం చేస్తే మీరు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు, అన్ని వివరంగా చెప్తా. విడిగా ఒకసారి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకోండి, అన్ని వివరంగా చెప్తానమ్మా. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 11/1/1990 అండి. సమయం అమ్మా? తెల్లవారుజామున పుట్టాడండి. నైట్ ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకి? 8 గంటలకు తెల్లవారుజామున 2:42 అండి. 11/1/1990 అండి. తెల్లవారుజామున పుట్టాడండి. టైం తెలియదండి మేడం. చెప్పమ్మా. కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. మ్యారేజ్ కుదరట్లేదండి సార్. ఇంటి దగ్గర దాకా వస్తున్నా, సంబంధాలు కుదరట్లేదు. చాలా పూజలు చేయించామండి, ఇంటి కుదరట్లేదండి. పూజలు అంటే నాగప్రతిష్ఠ చేయించావా, మిగతా వేరే పూజలు చేయించావా? సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించామండి. అది బొమ్మ, ఇది నాగబొమ్మ ఇమ్మన్నారండి. దానం ఇచ్చావు? అది ఇచ్చామండి. అది చెప్పిందినమ్మా, కాలసర్ప దోషం కనపడుతుంది మీ వాడికి. దోషం బలంగా ఉన్నప్పుడు ఇటు చిన్న చిన్న ఫలితాలు రావు. నేను రోజు చెప్తూనే ఉంటా టీవీలో, ఓకేనా? బలంగా ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి. చిన్న చిన్న అభిషేకాలతోనో హోమాలతోనో ఫలితాలు రావు. నీకు వెంటనే వేగవంతమైన ఫలితం కనపడాలంటే నాగప్రతిష్ఠ చేయించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని 40 రోజుల్లో నెరవేరుతుంది, ఓకేనా? గురుగారు, మరి మీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 24 తేదీలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం సామూహికంగా జరిపిస్తున్నారు కదండి. ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నారు. మరొకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా ఎక్కడెక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎలా పాల్గొనాలి, ఎవరు చేస్తారు, పూర్తి వివరాలు? ఈ నెల 21వ తారీఖు గురువారం అయిందమ్మా. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం ఈ యొక్క నాగప్రతిష్ఠకి ఎంతో విశేషమైనటువంటి నక్షత్రం. అది సర్ప సంబంధమైన నక్షత్రం. ఆ రోజు కనుక నాగప్రతిష్ఠ చేస్తే ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. అది నాగదోషం కావచ్చు, పెళ్లి వివాహానికి కానీ, సంతానానికి కానివ్వండి, ఉద్యోగపరంగా డెవలప్మెంట్ కానివ్వండి, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలకి ఆరోగ్యపరంగా కానివ్వండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ రోజున చేసినట్లయితే. రాజమండ్రి కొవ్వూరు పక్కన తాళ్లపూడి గ్రామంలో నవదుర్గా సమేత కనకదుర్గామ్మవారి దేవాలయంలో ఎంతో వైభవపేతంగా శశాస్త్రీయంగా ద్రవ్యలోపం మంత్రలోపం లేకుండా చేస్తున్నామమ్మా. ఎందుకంటే నాగప్రతిష్ఠ అనేది తూతూ మంత్రంగా చేయకూడదు. చేస్తే అట్లా చేసినట్లయితే చేయించుకునేవాడికి మంచిది కాదు, చేసేవాడికి కూడా మంచిది కాదు. తర్వాత ఒకసారి ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహం కదిలించకూడదు. చాలా చోట విగ్రహాలు తీసేస్తున్నారు. మనం ఎక్కడ చేసినా సరే ఖచ్చితంగా విగ్రహాన్ని ఎవరు ముట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు చూసినా మళ్ళీ వచ్చి చూసినా ఆ విగ్రహం అక్కడే ఉంటుంది. అట్లాగే హైదరాబాద్లో కోహిడా గ్రామంలో కొండ మీద వేసిన ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం
ఎంతో మహిమగల క్షేత్రం. ఆ క్షేత్రంలో కూడా 24వ తారీఖు ఆదివారం అయిందమ్మా. ఆ రోజు కూడా ఎంతో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున సామూహికంగా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేపడుతున్నామమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నాగసిద్ధి గురువు గారు చెప్తున్నారు కదా. అవునమ్మా, అవును. అదే కార్యక్రమానికి కాల్ చేశారు మీరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనవడు పుట్టాడండి, మనవడు గురించి తెలుసుకోవాలి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5 మార్చి 2024 అండి. మా సమయం సాయంత్రం 7:31 పేరమ్మా? నా పేరండి. అమ్మ బాబు పేరు? బాబు ఇంకా పెట్టలేదండి. 7:31 గురుగారు సాయంత్రం. 12వ రోజు అండి. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్తే. చెప్పండి. నమస్తే అమ్మా. జాతకపరంగా పూర్వాషాఢ నక్షత్రం అయింది. ఓకేనా? పూర్వాషాఢ నక్షత్రం తండ్రికి గండం. శాస్త్రం చెప్పింది తండ్రి చూడకూడదు. ఓకేనా? నూనెలో ముఖం చూసేదాకా తండ్రి చూడకూడదు. తర్వాత గురుడు అష్టమంలో పడ్డాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. రాహుకేతువులకి గురుడికి పూర్వాషాఢ నక్షత్రానికి శాంతి చేయాలి. ఓకేనా? ఇది తండ్రికి గండం. తప్పనిసరిగా శాంతి చేయించండి. ఎందుకంటే చేయకపోతే తండ్రికి పెద్ద ప్రమాదం ఏదో సమయంలో కలుగుతుంది. కాబట్టి ఇది చేసినట్లయితే తండ్రి ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఈ శాంతి తప్పనిసరిగా చేయించుకోండి. గురుగారు, మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 9/1/2001. సమయం అండి? 6:15 AM అండి. పేరు? అనుజ్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే గురుగారు, ఈ మధ్య పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. ఒక వారం రోజుల నుంచి పీడకలలు వస్తుంది సార్. ఓకే. చాలా. ఎట్లాంటి కళలు వస్తున్నాయి? అంటే ఎవరో వచ్చి చంపేస్తున్నట్టు అట్లా కళలు వస్తున్నాయి. ఓకే. ఓకే. ప్రధానంగా ఏంటంటే అర్ధరాత్రి అపర్రాత్రి అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? అటువంటి సమయాల్లో ప్రయాణం చేస్తే కొన్ని నక్షత్రాలకి కొన్ని గ్రహస్థితుల్లో అవి మీకు ఆశించడం జరుగుతుంది. ఆశించడం అంటే మన గ్రహం బట్టి గాలి పట్టింది అంటారు చూసారా, అటువంటివి పట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా తాంత్రికుల దగ్గరికి పూజలకు ఎప్పుడన్నా వెళ్ళారా? మీరు ఏమన్నా చేయించారు? అట్లా ఏమైనా చేయించారా? ఎవరి దగ్గరికైనా పూజలు కానీ ఏమైనా చేయించారా? తాంత్రికుల దగ్గరికి వెళ్ళలేదు గురువు గారు. రీసెంట్ గా మా రిలేటివ్ ఒక ఆయన చచ్చిపోతే శ్మశానానికి వెళ్ళాను. ఆ తర్వాత నుంచి ఇట్లా అవుతుంది. తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు శ్మశానంలో కాలు పెట్టకూడదు. ఒక పని చేయను, ఆయన ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయి. ఏదైనా మీ దగ్గరలో నరసింహోపాసకులు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళ చేత జపం చేయించుకో, తీర్థం తీసుకో. లేని పక్షంలో నేను కూడా చేస్తూ ఉంటా. ఎక్కడుంటారు మీరు? హైదరాబాదేనా? ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఏమ్మా? బోయిన్పల్లిలో ఉంటాను. ఓకే. హైదరాబాద్లో ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకో. ఏం చేయాలట్లేదు వివరంగా చెప్తాను. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి అమ్మా? నమస్తే. మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. ఆయన గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుజీ నమస్తే. నమస్తే. చెప్పు. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు చెన్నయ్య. చెన్నయ్య. ఆయన కొంచెం ఎప్పుడు చూసినా చూస్తూనే ఉంటాడు. ఊర్లో ఇల్లు కడదాం అనుకుంటున్నాం, అవ్వట్లేదు. వయసు ఎంత ఆయనకి? వయసు ఎంత? ఆయనకు ఉంటే 38. ఓకే. గత సంవత్సర కాలం నుంచి అసలు బాగాలేదా? ఎట్లా ఉంది పరిస్థితి? 1 year నుంచి బాగా ఇంకా దారుణంగా ఉంటుంది. అవునా? ఈ ఇయర్ నుంచి అయితే ఎక్కువ. అదేమ్మా, ఒక సంవత్సర కాలం బాగాలేదు, ఇంకెక్కువ ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి సోమవారం శివార్చన చేయించండి, శివుడికి అభిషేకం చేయించు. ఓకేనా? తర్వాత అమ్మా ప్రతి సోమవారం అభిషేకం చేయించు ఈశ్వరుడికి. తర్వాత శనికి కూడా అర్చన చేయించండి. ఇంకా నీకు శక్తి ఉంటే కనుక శనికి హోమం చేయించుకో. చేస్తే నువ్వు అనుకున్న పని అవుతుంది. లేని పక్షంలో ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎక్కువ అవుతాయి, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా ఖర్చు అయిపోతాయి. ఎందుకంటే శని టైంలో డబ్బులు చేతిలో ఉంచుకోకూడదు. ఎవరైనా సరే అప్పు చేసినా కనుక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఇబ్బందులు ఉన్నా సరే ప్రాపర్టీని నిలబడుతుంది. లేని పక్షంలో అనారోగ్య సమస్యలతో ఇంకోటి ప్రాణం మీదకి వచ్చి ఈ డబ్బులు మొత్తం వృధా ఖర్చు అయిపోతాయి. కాబట్టి నేను చెప్పింది చెయ్యి, రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది.
గురుగారు, మరి మీరు మీ ఆధ్వర్యంలో జరిపించబోయే నాగశిల ప్రతిష్టలో స్వయంగా పాల్గొనలేని వారు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చా గురుగారు? తప్పనిసరిగా కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారమ్మా, దూరాభారంగా ఉన్నవాళ్ళు, ఇంట్లో సపోర్ట్. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి చేయాలని ఉంటుంది. సహజంగా ఆడవాళ్ళు వీటి గురించి తపన పడుతుంటారు. మా కొడుకు బాగాలేదనో, అదే నా బిడ్డకు బాగాలేదనో, మా ఆయనకు బాగాలేదనో సహజంగా ఆడవాళ్ళు ఆలోచిస్తుంటారు. మరి వాళ్ళు దూరం ప్రయాణించి హైదరాబాద్ దగ్గర వచ్చి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి అడుగుతుంటారమ్మా, మీరు చేస్తారా గురువు గారని. ఖచ్చితంగా చేస్తామమ్మా. ఎందుకంటే యథావిధిగా ఇప్పుడు మన దాంట్లో రేపు ప్రతిష్టలో నవగ్రహ హోమాలు ఉంటాయమ్మా. శనికి కానివ్వండి, ఏ గ్రహం బాగుండకపోయినా 9 గ్రహాలకి సంఖ్యపూర్తిగా హోమం చేస్తాం. హోమం చేసిన తర్వాత మృత్యుంజయ హోమం, తర్వాత లక్ష్మీ నృసింహ హోమము, సుదర్శన హోమము, ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు కాల్స్ చేస్తున్నారు, మీరు ఉన్నారు లేదో, ఈ రాహుకేతు ప్రభావాల వల్ల భూతప్రేత పిశాచ బాధలు, ధూళి లాంటి బాధలు, అట్లాగే ప్రయోగ సంబంధమైన బాధలు కూడా కలుగుతాయి సహజంగా. మిగతా దశల్లో కలగవు ఎవరికైనా సరే. ఈ రాహుకేతు దశల్లోనే ఇటువంటి బాధలు కలుగుతాయి, మిగతా దశల్లో ఎవరికి కలగవు. అటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గోత్రనామాలతో ఈ యొక్క హోమాలు చేయించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వేద పండితులతో, సంపూర్ణ వేదం చదువుకున్న బ్రాహ్మణులతో మనం చేస్తాం. చాలా అద్భుతంగా చేస్తామమ్మా. డబ్బుల గురించి చేయట్లేదు, 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, సత్సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే ముందుగా సంప్రదిస్తే దాని వివరాలు ఎట్లా చేయాలి, ఏంటి, వాళ్ళకి ఏ దోషం ఉంది, ఏ సంకల్పం చెప్పాలి, ఏ సంకల్పం చెప్పి చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందో ముందుగా నిర్ణయించి దాని ప్రకారం చేయడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26/9/1991. ఏ నెల అండి? సెప్టెంబరా? సంవత్సరం అండి? సంవత్సరం 1991. సమయం చెప్పండి. 12:30 ఉదయం రాత్ర? ఉదయం. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా? గురుగారు, సంబంధాలు వచ్చిన ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? వార్డ్ బాయా? ఓకే. జాతక పరంగా అయితే నాగదోషం కనపడుతున్నది. తర్వాత సింహలగ్నంలో శుక్రుడు పడ్డాడు. సింహలగ్నంలో శుక్రుడు పడితే పెళ్లి కావడం కష్టం. ఓకేనా? ఆ శుక్రుడు కూడా బలంగా దోషం ఉంది కాబట్టి రాహుకేతువులకి, శుక్రుడికి ఒకసారి జపహోమాలు చేయించుకో. చేసుకుంటే పెళ్లి సంబంధం ముందుకు వస్తుంది. లేని పక్షంలో ఇంకా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/10/99. సమయం 12:25 మధ్యాహ్నం. తెల్లవారితే 3 వస్తుంది. పేరమ్మా? కేదార్నాథ్. 12:25 గురుగారు, రాత్రి. తెల్లవారితే 3. అలాగే అలాగేమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. మీ వాడికి ఏదైనా ప్రమాదం తప్పిందా 2011 తర్వాత? మా బాబు గురించి. మీ బాబు గురించి అడుగుతున్నా. 2011 తర్వాత ఏదైనా పెద్ద ప్రమాదం తప్పిందా లేదా? అదేం జరగలేదండి. 11 నుంచి 14 లోపల ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగాలేదండి. ప్రమాదం అంటే అదే ఆరోగ్యపరమైన సమస్య. కానీ తప్పింది. ఏమైంది ఆ టైం? ఏం జరిగింది చెప్పండి. ఆరోగ్యం అంటే కాలు ఆపులా వచ్చి ఇబ్బంది పడిపోయాడు. అది ప్రమాదమేగా మరి. అంటే జాతక పరంగా శని ప్రభావం బలంగా ఉంది. శని నీచలో పడ్డాడమ్మా. ఓకేనా? హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరేంటున్నావు? కేదార్నాథ్. కేదార్నాథ్. తప్పనిసరిగా ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టభజన నడుస్తుంది. ఓకేనా? శనికి హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవాలి. ఈ 2 చేస్తే ఆరోగ్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉండవు. లేని పక్షంలో ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. గురుగారిని నేరుగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకుంటే 905222
4629. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి గురుగారిని కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారు వివరిస్తారు. అలాగే గురుగారి ఆఫీసెస్ సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్రమంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీసెస్ ఉంటాయి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే ఈ నెల 21వ తేదీ 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం సామూహికంగా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా సార్ గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12/11 నెల 1971. సమయం తెలియదండి. తెలీదా? పేరమ్మా? భూమేశ్వర్, వై భూమేశ్వర్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్, మా సార్కి చాలా ప్రాబ్లమ్స్ సార్. ఎవరికి డబ్బులు ఇచ్చినా రావట్లేదు. నాగదోషం ఉందంటారు, మరి అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఎవరికి ఇచ్చినా అటే పోయినాయి, ఇచ్చినా తెలిసిన వాళ్ళకి ఇచ్చినా. ఓకే, అంటే నాగదోషం ఉందలే టైం కరెక్ట్గా చెప్పాలి. మనం టైం చెప్పలేకపోతున్నాం కదా. సమయం తెలీదా? అసలు తెలీదా సమయం నీకు? సమయం తెలియదు. సమయం కరెక్ట్గా చెప్తే ఏ దోషం ఉందో చెప్పగలుగుతాం. ఓకేనా? నువ్వు లైవ్లో టైం కరెక్ట్గా చెప్పకుండా ఏది గెస్ట్ చేయలేము, కరెక్ట్గా చెప్పలేమమ్మా. నువ్వు టైం కరెక్ట్గా తీసుకుని ఫోన్ చేయి, నాకు నేను చెప్తాను. గురుగారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న సమస్య మనం ఇప్పుడు కాలర్ చెప్పినట్లు ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు అనేవి ఏ గ్రహదేవత అనుగ్రహం లేకపోవటం వల్ల, అనుకూలత లేకపోవటం వల్ల కలుగుతుంటాయండి? అట్లా ఎప్పుడు ఉండదమ్మా. ఇందాక నేను చెప్పా కదా, అన్ని గ్రహాలు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే. కొన్ని లగ్నాలకి ఒక గ్రహాలు, ఆయా గ్రహాలు ఉన్న స్థాయిని బట్టి మనిషి జీవనం భూమి మీద పడ్డప్పుడే నిర్ణయిస్తాడు భగవంతుడు. వీడికి ఈ సమయంలో ఇల్లు కడతాడు, ఈ సమయంలో మంచి జరుగుతుంది, ఈ సమయంలో అనారోగ్య సమస్య వస్తుంది, ఈ సమయంలో ప్రాణం పోతుంది అనేది జనం కాగానే, జాతక చక్రం చూడగానే 12 రకాల భావాలు తెలిసిపోతుందమ్మా. ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి సమస్యలు వస్తాయి కూడా చెప్పవచ్చు. ఆ యొక్క సమస్యలు ఆ యొక్క గ్రహ సమయాన్ని బట్టే జరుగుతుంది తప్ప అందరికీ ఒక రకంగా చెప్పలేమమ్మా. అందరికీ ఒక రకంగా ఉంటుంది, ఈ గ్రహం వల్ల ఇట్లా జరుగుతుంది అనేది చెప్పడానికి లేదు. ఒకటి శని మంచిగా ఉంటే వాడు హై స్థాయిలోకి వెళ్తాడు, ఆ శని నీచలో ఉంటే దెబ్బతింటాడు. అంటే రాహు కూడా అంతే. రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, విపరీతమైన రాజయోగం ఉంటుంది. వీడికి రాహు పట్టాడు అంటారు పూర్వం పెద్దవాళ్ళు. అదే రాహు బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఇబ్బందులు వస్తాయి. అట్లా రకరకాలుగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/12/2001. సమయం సాయంత్రం 4:37 మంగళవారం. పేరమ్మా? చోషిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురించి చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? బాగుందండి. ఇప్పుడు ఆ వివాహం ఏ సమయమే? ప్రజెంట్ రవి మహర్దశ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? కాదే గురుచండాల యోగం కనపడుతుంది పాపకి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బలమైనటువంటి దోషం, కేతువు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బాలేడమ్మా. వివాహపరంగా జాగ్రత్తగా ఉండాలి. మంచి సంబంధం చూసిన తర్వాత చేయండి, ఎందుకంటే దోషాలు కనపడుతున్నాయి. అవి వివరంగా ఫోన్లో చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని దోషాలు డైరెక్ట్ లైవ్లో చెప్పకూడదు. కాబట్టి వివరాలు కావాలంటే విడిగా ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఎట్లా ఉందో వివరంగా చెప్తాను. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అమ్మా, మాట్లాడండి. హలో, ఎవరి గురించి అమ్మా? నా గురించేనండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, గట్టిగా మాట్లాడండి. నిద్రపోతే ఎట్లమ్మా ఫోన్ చేసి? హలో. హలో, చెప్పండమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి, తొందరగా మాట్లాడండి. టీవీ చూడబాకండి, టీవీ చూస్తే అర్థం కాదమ్మా. టీవీ చూడకుండా మాట్లాడండి. అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారికి. హలో, నెక్స్ట్ కాల్ తీసుకోండి అమ్మా, ఎందుకంటే ఎవరో ఆలోచనలో ఉంది.
అలాగే అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదాం. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. ఈ నాగశిల ప్రతిష్ట అనేది చాలా మందికి కూడా ఒక సందేహం ఉంటుంది. మేము స్వయంగా పాల్గొంటేనే దాని ఫలితం ఉంటుందేమో, లేదంటే గోత్రనామాలు నమోదు చేసుకుంటే దాని ఫలితం అంతగా ఉండదేమో అనే సందేహం చాలా మందికి ఉంటూ ఉంటుంది. దీని సందేహాన్ని నివృత్తి చేయండి గురుగారు. అట్లా ఎప్పుడు ఉండదమ్మా. ప్రతిష్ట అనేది 2 విధాలు. ప్రత్యక్షంగా వాళ్ళు చేసుకోవచ్చు. పిల్లలు కుదరకపోతే తల్లిదండ్రులు, తండ్రి, ఇంటి యజమాని ఎవరు? తండ్రి. తండ్రి ఏది చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా కుటుంబం మొత్తానికి వస్తుంది. కాబట్టి తండ్రికి అధికారం ఉంది. తర్వాత బ్రహ్మస్థానంలో బ్రాహ్మడికి అధికారం ఉంది. ఇప్పుడు జనరల్గా దేవాలయంలో అర్చన ఎవరు చేస్తారు? అందరు గర్భాలయంలోకి వెళ్ళి పూజ చేసుకోలేరుగా. వాళ్ళ యొక్క గోత్రనామాలతో బ్రాహ్మడే బ్రహ్మస్థానంలో చేస్తాడు. అదేవిధంగా బ్రాహ్మడు కూర్చొని కనుక కుదరని పక్షంలో బ్రహ్మస్థానంలో బ్రాహ్మడి చేత చేయిస్తే కూడా 100% ఫలితం వస్తుంది. మన ద్రవ్యం ఎప్పుడైతే భగవంతుడు సమర్పిస్తామో, ద్రవ్యం ప్రధానం. ద్రవ్యాన్ని అంటుకొని పాపాలు ఉంటాయి. ఆ ద్రవ్యం ఎప్పుడైతే సమర్పిస్తావో నీ యొక్క ఫలితం అనేది కలుగుతుంది, వచ్చేస్తుంది. నువ్వు డబ్బులు దాచిపెట్టుకొని ఫ్రీగా రావాలంటే పాపం పోదు. ఎప్పుడు కూడా డబ్బులు వదిలితేనే దరిద్రం పోతుందని శాస్త్రం చెప్తున్నారు. కాబట్టి ఏదో దానమో, ధర్మమో, ఓ ధర్మకార్యాలు ఏదో ఒకటి చేయాలి. చేస్తే ఇవన్నీ రావు. అవి చేయకనే మానవుడికి కష్టాలన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి కుదరని వాళ్ళు డబ్బులు కడితే కూడా బ్రహ్మస్థానం బ్రాహ్మణ చేస్తే వాళ్ళ ఫలితం వచ్చేస్తుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి. అమ్మ ఎవరి గురించి? మా వారి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం. పేరేంటి? మీ ఆయన పేరు? నరసింహ స్వామి. నరసింహ. ఓకే. సంవత్సర కాలం నుంచి మొత్తం చికాకులు ఉన్నాయి ఇంట్లో. స్వామి తనకు వ్యసనాలు బాగున్నాయి స్వామి. ఆర్థిక సమస్యలు కూడా బాగున్నాయి. గత 10 ఏళ్ల నుంచి బాగలేదు, 10-12 ఏళ్ల నుంచి బాగలేదు, అవునా? అవును స్వామి. ఈ గత 1 ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ ఉంది, బ్యాడ్గా ఉంది, అవునా? పరిస్థితి బాగలేదు, కుటుంబ పరంగా చికాకులు, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. నీ పేరేంటి? నా పేరు దేవేంద్ర స్వామి. ఓకే. ఒక పని చేయండి అమ్మా, శనికి హోమం చేయించు. ఎందుకంటే ఇంకా 1.5 సంవత్సరం పాటు బ్యాడ్ నడుస్తుంది. ఓకేనా? శనికి చేస్తే నీ సమస్యలన్నీ పోతాయి. లేని పక్షంలో వేరే రూట్లో వెళ్ళిపోతాడు ఆయన. మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, కుటుంబ పరంగా చికాకులు ఎక్కువ అవుతాయి. ఓకేనా? నీకు నిద్ర పట్టదు, ఆయనకి నిద్ర పట్టదు, వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతాడు. అదేమ్మా, వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతాడు ఆయన. మీ ఆయన గుర్తుపెట్టుకో, ఇది క్రిటికల్. ఇంకా 1.5 సంవత్సరం పాటు బ్యాడ్ టైం నడుస్తుంది. కాబట్టి నేను చెప్పింది చేశావంటే ఈ సంవత్సర కాలం ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. ఓకేనా? ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయి స్వామి. సమస్య అదేమ్మా, శనికి హోమం చేయించుకో. మన పీఠంలో 24వ తారీఖు చేస్తున్నాం. ఓకేనా? గోత్రనామాల తర్వాత ఫోన్ చేసి చెప్తాను ఎట్లా చేయాలో, చేయించుకో. ఓకేనా? చాలా తక్కువలో చేస్తున్నాం. ఎందుకంటే అమ్మా, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. డబ్బే ప్రధానం కాదుగా. ఇప్పుడు మా వృత్తి ఏంటంటే, బ్రాహ్మణ వృత్తి ఏంటంటే డబ్బే ప్రధానం కాదు. బీదవాడికి, లేనివాడికి సహాయం చేయాలి. ప్రతి వ్యక్తికి కూడా, ఎవరు వ్యాపారం చేస్తుంటే కూడా మనకున్నంతలో కొంత దాన ధర్మాలు చేయాలి. అట్లాగే మన పీఠంలో ఏం చేస్తామంటే అమ్మా, బీదవాళ్ళకి కూడా వాళ్ళ తోచింది ఎంత ఇచ్చినా చేస్తాం. ఎందుకంటే వాడికి మంచి జరగడం వల్ల మా జేబులోంచి పెట్టేదే ఉండదుగా. 10 మంది చేస్తున్నారు, వాళ్ళతో పాటు చెప్పి చేయడం వల్ల నష్టమేం లేదు. నిజంగా వాడు బీద స్థితిలో ఉంటే చేయడం వల్ల వాళ్ళకి ఫలితం కలుగుతుంది, మాకు ఫలితం కలుగుతుంది. అటువంటి వాళ్ళు నిజంగా సత్యంగా వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడుతుంటే కూడా వాళ్ళ గోత్రనామాలతో చేస్తామమ్మా. ఎవరైనా కావాలంటే గోత్రనామాలు నమోదు చేసుకుంటే చేద్దాం. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18/9/1994. సమయం 12:40 మధ్యాహ్నం. పేరమ్మా? సందీప్. గురుగారు మేడం 12:40 గురుగారు మధ్యాహ్నం. చెప్పమ్మా. గురుగారు, మా అబ్బాయికి మధ్యాహ్నం సంబంధం వచ్చింది. అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు గురుగారు. అమ్మాయి డేటా ఒకటే చెప్తామమ్మా, లైవ్లో ఒకటే అడగాలి. ఓకేనా? రెండు చెప్పాలంటే విడిగా ఫోన్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. మ్యాచింగ్ గుర్తుపెట్టుకోండి. మ్యాచింగ్ రిపోర్ట్ అంటే పిల్లవాడు జాతకం మొత్తం చూడాలి, పిల్లది కూడా చూడాలి. ఒక రకంగా కాదు, కొద్ది దోషాలు ఉన్నాయో లేవో చూడాలి. ఓకేనా? అబ్బాయి వాళ్ళ అమ్మాయి కలిసి ఏనమ్మా, అబ్బాయి వాళ్ళ అమ్మాయి కలిసి వస్తుందా ఇవన్నీ చూడాలి. నువ్వు ఫోన్ చేసేసి అన్నీ ఫ్రీగా కావాలంటే చెప్పలేము అటువంటి. ఎందుకంటే 2 జాతకాలు చూడాలంటే 20 నిమిషాలు, అరగంట పడుతుంది టైం కనీసం. నీకు కావాలంటే విడిగా ఫోన్ చేయి, చెప్తాను. మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా, ఎవరి గురించి? అమ్మా మాది నాయుడుపేట పల్లె. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అబ్బాయి శ్యామసుందర్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 13వ తేదీ 12వ నెల 1992. సమయం అమ్మా? 10 నుంచి 10:30 లోపు. ఉదయమా రాత్రా? ఉదయం. పేరు? శ్యామసుందర్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పు, మీ వాడేది బయటికి చెప్పడుగా? అలా గురువు గారు, అబ్బాయికి వివాహం జరగటం లేదు. మీ వాడు ఉన్నదేది బయటికి చెప్తాడా చెప్పడా చెప్పు నాకు ఫస్ట్. గురువు గారు, లోపల ఉన్నదేది బయటికి చెప్పడు కదా నీ కొడుకు. జాతకపరంగా అయితే కుజదోషం బలంగా ఉందమ్మా, ఓకేనా? జాతకపరంగా కుజదోషం ఉంది. కుజదోషానికి చేయించు ఒకసారి, కుజగ్రహానికి హోమం చేయించు, వివాహం అవుతుంది. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/01/1982 అండి. సమయం? సాయంత్రం 4:20 శనివారం అండి. మీ పేరమ్మా? సుశీల మీనాకుమారి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే, పెళ్ళయిందా? విందండి. చెప్పు, ఏంటి సమస్య ఏంటి చెప్పు. ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇద్దరికి కూడా సఖ్యత ఉండలేదండి, హస్బెండ్కి నాకు. మీ ఆయన పేరేంటి? సత్యబాబు అండి. మీ ఆయన టైం చాలా వరస్ట్గా ఉంది, 2 వరస్ట్గా ఉంది. ఏ పని దొరకదు. ఏం పని చేస్తాడు ఆయన? బిర్యానీ సెంటర్ అండి. ఓకే. వ్యాపారం అంటే మాస్టరా అదే వ్యాపారమా? జాతకపరంగా శని ప్రభావం బలంగా ఉందమ్మా. శనికి చేయించుకోండి ఒకసారి, హోమాలు అవి చేయించండి. చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఎందుకంటే ఇట్లా ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ క్రిటికల్. కుంభలగ్నంలో శని ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పెడతాడు ఇద్దరిని కూడా. శనికి చేయించుకోండి. చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలో అనుబంధం పెరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అనవసరమైన గొడవలు కాకుండా ఉంటాయి. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/1974. సమయం? అది టైం చక్కగా తెలియదండి. ఒకటేమో 5:05 అన్నారు తెల్లవారుజామున. పేరమ్మా? మీద వస్తుందండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం. అది టైం కరెక్ట్గా 2 టయాలు ఉన్నాయండి, తప్ప ఏ టైం తెలీదు. రాత్రి 5:05 అన్నారు. రాత్రి తెల్లవారుజామున వస్తుంది అనుకుంటే, మరి 11:35 రాశారండి. ఓకే, చిన్న మాటేనండి. మీరు 2 సమయాలు చెప్తున్నప్పుడు 2 లగ్నాలు ఉంటాయి, ఓకేనా? మీరు విడిగా అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ లగ్నానికి లగ్న స్వభావాలు ఉంటాయి. తెల్లవారుజామున మీరు చెప్పినట్టు 5 గంటలకు పుడితే ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది, ఓకే. మళ్ళీ రాత్రిపూట సాయంత్రం పూట పుడితే ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో ఫస్ట్ నిర్ణయించాలి, ఓకేనా? అది నిర్ణయిస్తే కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. నువ్వు 2 టైంలు చెప్తే ఏది చెప్పలేవు, ఓకేనా? మీకు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకో. ఏ లగ్నంలో పుట్టాడో కరెక్ట్గా చెప్తాను నేను, దాని ప్రకారం అన్ని చెప్పొచ్చు. మరో కాల్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/9/1987 మేడం. సమయం? సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 లోపు మేడం. మీ పేరు? పవన్ కుమార్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. హలో, నమస్కారం గురువు గారండి. నమస్తే, చెప్పు. నాకు ఇంకా వివాహం కాలేదండి. అది కొంతమంది ధనుర్ లగ్నం అంటున్నారు, కొంతమంది మకర లగ్నం అంటున్నారు స్వామి. అది భృగుపాశుపత హోమం చేయించమన్నారు స్వామి. అది ఏంటనేది చెప్తారా స్వామి? కొంతమంది ఏం వద్దులే అన్నారు స్వామి. ఏం వద్దన్నారు? పెళ్ళి వద్దన్నారా? పెళ్లి కాదు స్వామి, హోమాల ఏం వద్దన్నారు స్వామి. మరి ఏం చేయమన్నారు? అదే ఇదిలే అన్నారు స్వామి. మరి కానీ అయితే నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నట్టు? మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ఒక గురువుని ఎంచుకోవాలి, ఓకేనా? 10 మందిని అడిగితే 10 రకాలు చెప్తారు. మంచి గురువుని, విద్య ఉన్నవాడిని, ఓకేనా, వేద పురుషుడిని ఎంచుకుంటే చెప్పేవాడు కరెక్ట్గా చెప్తాడు. కనపడ్డవాడినల్లా అడిగావనుకో, ఒక్కొక్కటి ఒకటి చెప్తే నీకు ఏది మైండ్ పనిచేయదు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడమ్మా, మరి రాజ్యాన్ని వదిలేప్పుడు వశిష్ఠుడు మాట విన్నాడు. మళ్ళీ రాజ్యాధికారం స్వీకరించాడు, వశిష్ఠుడిని అడిగాడు.
ఎంతోమంది మహర్షులు కనపడ్డాడు ఆయనకి అడవిలో. మరి వాళ్ళందరూ గొప్పవాళ్ళు కదా. ఎప్పుడు కూడా గురుభావాన్ని ఒక వ్యక్తిని ఎంచుకోవాలి, మంచి వాళ్ళని ఎంచుకోవాలి. మంచి వాళ్ళని ఎంచుకొని కనుక డైరెక్షన్లో వెళితే బాగుంటుంది. ఫ్రీగా వచ్చింది కదా ప్రతి వాడిని అడిగితే ఏమవుతుందంటే తలా ఒకటి చెప్తారు. ఇప్పుడు ఈయన జాతకరీత్యా ఆయనకు వచ్చాడు నాగదోషం కనపడుతుంది, శుక్రుడు నీచపడ్డాడు, శుక్రుడు హోమం చేయాలి, ఒక ఆయన చేయమన్నాడు, ఒక ఆయన వద్దన్నాడు అని చెప్తున్నాడు. మరి అది నాకు చెప్పడం ఎందుకు? అంతే కదా. నేను ఒకటి చెప్పే స్థితిలో ఉన్నా, చెప్పించుకునే స్థితిలో నేను లేను కాబట్టి ఇట్లా చెప్పకూడదు. కాల్ చేసినప్పుడు గురువులతో మాట్లాడే విధానం ఇది కాదు. నీకు నమ్మకం ఉంటే కరెక్ట్గా అడగాలి. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్న అడగాలి తప్ప పక్కన వాళ్ళది నాకు చెప్పడం, నేను చెప్పింది ఇంకోళ్ళు చెప్పడం చేయకూడదు. నాయన అట్లా ఎప్పుడు చేయబాకు, అది మంచిది కూడా కాదు. ఎందుకంటే మాట అంటే కొన్ని తగులుతాయి, వాచా దోషం అంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి అట్లా ఎప్పుడు చేయబాకండి. గురుగారు నాగదోషం గురించి వివరిస్తేనే ప్రేక్షకులకు కూడా చక్కని పరిహార మార్గాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. నమస్కారం. ఇదండి వాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.